ఇంతకు ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నదా? ఇప్పుడు మన గురించి అని కాదు, మామూలుగా ఇప్పుడు ఈ కొత్త యువతరం ఉన్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఏ పుస్తకాలు పెద్దగా చదవని వాళ్ళు, చరిత్ర గురించి తెలియని వాళ్ళు, వీళ్ళు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాపకాండలో వెళ్ళిపోయినారు. ఆర్ఎస్ఎస్ మేము జాతీయవాద శక్తులము, జాతీయవాదులము అంటారు. వాళ్ళ ఛానల్స్ పేర్లు లేకపోతే కూడా నేషనలిజం అనే మాట మామూలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నేషనలిస్టులు కాదు. నేషనలిస్ట్ అయితే జాతి విముక్తి పోరాటంలో పాల్గొంటే నేషనలిస్ట్ అవుతాడు. జాతి విముక్తి పోరాటానికి ద్రోహం చేసిన వాడు ఎట్లా అవుతాడు? అయితే ఈ కొత్త జనరేషన్ పిల్లలందరికీ నేను అపీల్ చేస్తున్నాను, దయవుంచి ఆర్ఎస్ఎస్ దేశభక్తి ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తియుతమైన సంస్థ, ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్టే, దేశ ద్రోహులే అనే ప్రచారాన్ని నమ్ముతున్నటువంటి ఈ పిల్లలందరికీ కూడా నేను యువతరానికి విజ్ఞప్తి చేస్తాను, దయవుంచి ఇక్కడ మేము మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సుందర్ గారు ప్రశ్నించినటువంటి విషయం ఇక్కడ ఏదైతే చర్చకు వస్తుందో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు శోధించండి, ప్రశ్నించండి, దానికి అవసరమైతే మళ్ళీ వివరంగా కూడా సమాధానం చెప్తాం. మీరు కూడా ఇండివిజువల్ గా ఈ ఫ్యాక్ట్స్ చెక్ చేసుకునే నిర్ణయానికి రండి. నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది చాలా మామూలుగా ఒక పొరపాటు మనం కూడా ఏం చేస్తున్నాం అంటే, ఆర్ఎస్ఎస్ కర్తలు స్వాతంత్ర పోరాటంతో సంబంధమే లేదు, ఆర్ఎస్ఎస్ కి అసలు ఏ రోజు ఒక్కరోజు ధర్నా చేయలేదు, ఒక్కరోజు ఏ ఉద్యమంలో పాల్గొనలేదు, ఆర్ఎస్ఎస్ సంబంధం లేదని ఒక్క మాటతో తేల్చేస్తున్నాం. అంటే ఒక్క మాటతో తేల్చేది కాదా? డీటెయిల్ గా వాళ్ళు పుస్తకాలు వేసుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆ జాతీయ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ అనే పుస్తకం కూడా వాళ్ళు వేశారు. నేను కావాలంటే తెచ్చి చూపిస్తాను పుస్తకం. జాతీయ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్, స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ అని పుస్తకాలు వేసుకుంటారు. స్వతంత్ర పోరాటంలో లేని ఆర్ఎస్ఎస్ అని కలిపితే ఆ పుస్తకానికి న్యాయం జరుగుతుంది. వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు ఎట్లా ఉన్నాయనేది మనం ఇష్యూ బై ఇష్యూ చూద్దాం. ఆర్ఎస్ఎస్ స్థాపించిన వ్యక్తి ఎవరు? డాక్టర్ హెడ్గేవార్. డాక్టర్ హెడ్గేవార్ తెలుగు వారిని చాలా మంది తెలుసలేదు. ఈ వారు అనేటువంటి వారు అనే పేరు ఎక్కడొస్తే వాళ్ళు తెలుగు వాళ్ళు. అది మనకి గుర్తుపెట్టుకోవడం, మహారాష్ట్రకి తెలుగుకి మనకి బార్డర్ ఉంది కాబట్టి చాలా మంది తెలుగు వాళ్ళు సెటిల్ అయ్యారు కాబట్టి తెలుగు వాళ్ళ మూలాలు ఉన్నటువంటి కుటుంబం నుంచే వచ్చాడు ఈయన డాక్టర్ హెడ్గేవార్ అంటే. మనకి మామూలుగా పలానా కల్వకుంట్ల వారు లేకపోతే కాశీభట్ల వారు అని ఈ వారు అనేది తెలుగులో అంటారు. ఈ హెడ్గేవార్ అనేది ఆ వారు అనే మాట అక్కడది. ఈ ఎంతగానో యుద్ధం కాదు అది. ఈ డాక్టర్ ఈ హెడ్గేవార్ అనేటువంటి పెద్ద మనిషి ఈయన చదువుకోవడానికి కలకత్తా వెళ్ళాడు. కలకత్తా రోజుల్లో కొంచెం ముఖ్యమైనటువంటి కేంద్రం. అక్కడ దేశభక్తికి సంబంధించినటువంటి చాలా ఉద్యమాలు జరుగుతున్నటువంటి రోజులు. అంచేత అప్పుడు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అంటే సాయుధ పోరాటం ద్వారా లేకపోతే టెర్రరిస్ట్ చర్యల ద్వారా, ఆ మాట అనడానికి తప్పంటద్దు దయవుంచి, వాళ్ళకి చాలా తగ్గించడానికి అంటలేదు నేను. కానీ టెర్రరిజం అంటే ఎవరో ఒక వ్యక్తిని హత్య చేయడం, అందుకంటే పెద్ద పని చేయకపోవడం. అట్లా చేస్తేనే స్వాతంత్రం వస్తుందని నమ్మేటువంటి వాళ్ళు, కొంత హిందూ మతం మీద అభిమానం ఉండేటువంటి టీమ్స్ కూడా రకరకాల అప్పుడు ఫామ్ అవుతూ ఉన్నాయి. అలాంటి ఒక టీం కి ఇతను అనుశీలన సమితి అనేటువంటి దాంట్లో ఈయన జాయిన్ అయ్యాడు, చేశాడు అనేది కొంత మనకు వినిపిస్తా ఉంది. వాళ్ళ పుస్తకాల్లో కూడా కనిపిస్తుంది. ఏంటంటే అనుశీలన సమితి ఏంది? అనుశీలన సమితి అనేది ఆనందమఠం నవలతో లింక్ ఉంది. ఆనందమఠం నవల మనకి ఇప్పుడు ఈ బంకిచంద్ర చటర్జీ గారు రాసినటువంటి నవల మనకి తెలుగులో కూడా చాలా కాలం క్రితం అనువాదం మనకి చేతికి వచ్చింది. దీంట్లో వందే మాతరం అనేటువంటి పాటని ఆయన దాంట్లో రాశాడు. మరి చరిత్రంగా ఉన్న విషయం చెప్పుకోవాలి. వందే మాతర గీతం స్వతంత్ర పోరాటంలో చాలా మంది స్ఫూర్తించిన మాట వాస్తవం. అంతగా స్ఫూర్తించిన మరో గీతం లేదని కూడా చెప్పేసాము మనం. కానీ లోపల మొత్తం ఆ నవల్లో ఉన్నటువంటి వందే మాతర గీతం చాలా చోట్ల ముస్లింలకు వ్యతిరేకంగానే రాయబడింది. ఆ నవల కూడా ముస్లిం వ్యతిరేక టోన్తో రాసినటువంటిదే. స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీ, గాంధీజీ కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ ముస్లిం వ్యతిరేక చరణాలని లేకపోతే ముస్లింస్ కి అభ్యంతరకరమైన భాగాలు తీసి ఈ 4 చరణాలు పాడండి అనే దాకా కూడా ఒక పరిష్కారం చేశారు. అది కొంత దారిలోకి వచ్చింది అనుకోండి విషయం. సరే, ఈ ఆనందమఠం నవలతో ప్రేరితమైనటువంటి సంస్థ అనుశీలన సమితి అనేటువంటిది. ఈ అనుశీలన సమితి అనేటువంటి దాంట్లో హెడ్గేవార్ ని ఒకళ్ళు జాయిన్ చేశారు. నిజంగా హెడ్గేవార్ లోపల ఏం చేశాడు? ఏమైనా కార్యక్రమం చేశాడా? ఏమైనా ధర్నా చేశాడా? ఎవరి మీద ప్రయత్నం చేశాడా? పోనీ అంటే ఆ రోజుల్లో కార్యకలాపాలు ఎవరైనా చంపేయాలని ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసినట్టుగా కానీ ఏదన్నా ఒక ఆయన హోదా ఏమిటి దాంట్లో అనేది కానీ స్పష్టంగా ఎక్కడ కూడా నమ్మదగ్గ ఆధారాలు ఏమీ లేవు. మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆయన కేవలం జాయిన్ అయ్యాడు. అప్పటికి ఆర్ఎస్ఎస్ పుట్టలేదు. ఆయన యువకుడు, ఆయన కలకత్తాలో ఉన్నాడు, జాయిన్ అయ్యాడు. బహుశా పెద్ద కార్యక్రమాలు ఏమి చేయలేదు, బహుశా కొంత యాక్టివిటీ మరి ఇన్యాక్టివ్ గా అనలేం కానీ పెద్దగా గొప్ప కార్యక్రమాలు ఏమి లేని విధంగానే ఆయన ఉన్నాడు అని అనుకోవచ్చు. అనుశీలన సమితితో జీవితంలో ఈయనకు మరొకసారి అక్కడ తనతో ఉన్నటువంటి సహచరులతో ఒక అనుబంధం అనేది వచ్చింది. ఆ విషయాన్ని కాస్త ఆగి మాట్లాడుకుందాం. ఈయన అక్కడి నుంచి మళ్ళీ తన స్వరాష్ట్రమైనటువంటి మహారాష్ట్రకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఉధృతంగా స్వాతంత్రోద్యమం జరుగుతుంది. ఒకసారి వ్యక్తి సత్యాగ్రహం అనే దాంట్లో పాల్గొన్నాడు. అప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ పుట్టలేదు. ఆర్ఎస్ఎస్ పుట్టిన తర్వాత అంటే మన ఆర్ఎస్ఎస్ గురించి కదా మాట్లాడుకుంటాం.
ఆర్ఎస్ఎస్ కు ఒక డిక్లేర్డ్ పాలసీ ఉంది, స్వాతంత్రోద్యమంలో పాల్గొనకూడదు. ఆర్ఎస్ఎస్ ఆ పాలసీ ఉందా? పాలసీ ఉంది, అసలు పాల్గొనకూడదు. ఆర్ఎస్ఎస్ కి అసలు శత్రువులు బ్రిటిష్ వాళ్ళు కానే కాదని అభిప్రాయం. దాన్ని పెట్టినటువంటి స్థాపించిన పెద్ద మనిషి ఈయన. అంచేత ఈయన అభిప్రాయంలో అసలు స్వాతంత్రంలో మనం వెళ్ళక్కర్లేదనే ఉద్దేశం ఉంది. అయినప్పటికీ ఒకసారి శాసనోల్లంఘనోద్యమంలో 1930s లో ఈ పెద్ద మనిషి డాక్టర్ హెడ్గే వారు పాల్గొన్న విషయం వాస్తవమే. నేను చెప్తున్నాను వాస్తవమే. ఇంకేందంటే చారణ చరిత్రలు అని అంటారు. అదే మరి ఇక్కడ రహస్యం ఏంటంటే ఆయన దాన్ని ఆర్ఎస్ఎస్ తప్పని పాల్గొనలేదు. ఇప్పుడు ఇక్కడ నేను ఈ విషయాన్ని విజయ విహారంలో 25 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్ కు సంబంధించి మేము వాళ్ళతో ఘర్షణ పడ్డాము, దాంట్లో చాలా వివరంగా వాళ్ళు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా లేదా, పాల్గొంటే ఏ స్థాయిలో పాల్గొన్నారనేది అక్కడ ఉన్నటువంటి మేధావి, వారి పేరు నేను చెప్పాను, వారితో గతంలో వివాదం జరిగింది 25 ఏళ్ల క్రితం. ఆ తర్వాత వాడు ఏమి రాయలేదు.